హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విజయ్ మ్యాథ్స్ లెర్నర్. ఈరోజు మనం ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అనేది బీఎస్సీ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాలా ఈజియెస్ట్ వన్, కాకపోతే అలానే చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉంటుంది. సో విచ్ వన్ ఈజ్ ఇండిటర్మినెంట్ ఫార్మ్, విచ్ ఈజ్ నాట్ ఇండిటర్మినెంట్ ఫార్మ్ అని చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈరోజు మీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ హియర్, ఇక్కడ మీకు మెన్షన్ చేశాను 2/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. 2/2 ఈక్వల్స్ టు 1. అలానే మనకు తెలుసు 2/2 ఈక్వల్స్ టు 1, 3/3 ఈక్వల్స్ టు 1. బట్ 0/0, ఇన్ఫైనైట్ బై ఇన్ఫైనైట్ నాట్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ 2/2ని 2 సేమ్ వాల్యూస్ క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 1 అవుతున్నప్పుడు, అలానే 0/0ని ఇన్ఫైనైట్ బై ఇన్ఫైనైట్ను క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అనేది 1 రావాలి. కానీ ఇక్కడ ఏం రాశాను, దీస్ 2 వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్స్ టు 1 అని మెన్షన్ చేశాను. దీస్ 2 వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్స్ టు 1 అని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశామంటే 0 అనేది ఇక్కడ 0 కాదు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఇండిటర్మినెంట్ ఫార్మ్స్లో 0 ఈజ్ నాట్ ఏ 0. హియర్ 0/0, 0 మీన్స్ వెరీ 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 స్మాల్ నంబర్. ఇన్ న్యూమరేటర్ 0 అండ్ దర్ ఎగ్జిస్ట్ ఏ 0 ఇన్ డినామినేటర్. సో ఈ న్యూమరేటర్లో డినామినేటర్లో ఉన్న రెండు జీరోస్ కూడా జీరోస్ కాదు. అవి ఏంటంటే వెరీ 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 స్మాల్ నంబర్స్. దిస్ టు ఆర్ వెరీ వెరీ స్మాల్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా చెప్పాలంటే మీకు 0.000001 by 0.0001. సో దీని ఆన్సర్ ఎంత అంటే చెప్పగలుగుతామా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ 0.0001 న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో 0.00001. ఇక్కడ న్యూమరేటర్లో వాల్యూ వచ్చేసి వెరీ 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 స్మాల్ నెంబర్. డినామినేటర్లో ఉన్న నెంబర్ కూడా 0.00 అనేది వెరీ వెరీ స్మాల్ నెంబర్. కానీ ఇక్కడ రెండింటిని ఎలా కన్సిడర్ చేస్తున్నామంటే జీరోగా తీసుకుంటున్నాం రాయడం, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ జీరో. అక్కడ ఏంటది, 0 మీన్స్ వెరీ 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 స్మాల్ నంబర్. సో స్మాల్ నంబర్ బై స్మాల్ నంబర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. That's why it is called indeterminate form. Similarly, infinite by infinite is also indeterminate form. ఎందుకంటే ఇన్ఫినిట్ ఈజ్ ఏ వెరీ 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 లార్జ్ నెంబర్. దానికి ఒక ఫిక్స్డ్ వాల్యూ అంటూ లేదు. సో ఇన్ఫినిట్ అనేది ఇక్కడ వెరీ 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 లార్జ్ నెంబర్, దానికి ఒక పర్టికులర్ ఫిక్స్డ్ వాల్యూ అంటూ లేదు. సో డినామినేటర్లో ఇన్ఫినిట్ కూడా వెరీ 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 ఇన్ఫినిట్ మీన్స్ వెరీ 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 లార్జ్ నెంబర్. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే వచ్చేది నాట్ ఈక్వల్స్ టు, ఇవి ఒకవేళ ఈ ఇన్ఫినిట్ బై ఇన్ఫినిట్ అనే వాల్యూస్ రెండు ఈక్వల్ అయితే ఈక్వల్స్ టు 1 వస్తుంది. బట్ ఇక్కడ ఇన్ఫినిట్ మీన్స్ వీ డోంట్ నో ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ఇన్ఫినిట్. ఇట్ ఈస్ అ హ్యూజ్ నెంబర్, ఇట్ ఈస్ అ వెరీ 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 లార్జ్ నెంబర్. సిమిలర్లీ ఇన్ఫినిట్ విచ్ ఈస్ ఇన్ డినామినేటర్ ఈజ్ ఆల్సో వెరీ 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 లార్జ్ నెంబర్. దట్స్ వై ఇఫ్ యూ క్యాన్సిల్ దీస్ 2 వాల్యూస్, దట్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది 0/0 ఈజ్ ఏ ఇండిటర్మినెంట్ ఫార్మ్ అండ్ ఇన్ఫినిట్ బై ఇన్ఫినిట్ ఈజ్ ఆల్సో ఏ ఇండిటర్మినెంట్ ఫార్మ్. సిమిలర్లీ అలానే ఇన్ఫినిట్ ఇంటూ 0 మనకు అందరికీ తెలుసు, ఇఫ్ మల్టిప్లై ఎనీ నెంబర్ విత్ 0 దట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. బట్ హియర్ ఏం రాశాను, ఇన్ఫినిట్ ఇంటూ 0 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 విచ్ ఈజ్ ఎ ఇండిటర్మినెంట్ ఫార్మ్. ఎందుకు అంటే ఇక్కడ ఇన్ఫినిట్ మీన్స్ వెరీ వెరీ లార్జ్ నెంబర్, 0 మీన్స్ వెరీ 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 స్మాల్ నెంబర్. సిమిలర్లీ అలానే ఇక్కడ చూడండి 0/0 ఈజ్ ఆల్సో ఇండిటర్మినెంట్ నెంబర్. ఇక్కడ 0 అంటే 0 కాదు. ఇక్కడ 0 మీన్స్ ఈజ్ నాట్ ఏ 0. 0 మీన్స్ వాట్ హియర్, వెరీ 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 స్మాల్ నెంబర్. 0 మీన్స్ హియర్ వెరీ వెరీ స్మాల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అనుకోండి, 0.0001 టు ది పవర్ ఆఫ్ 0.0001 ఇలా. సో దట్స్ వై దీస్ 2 ఆర్ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్. విచ్ వన్, ఇన్ఫినిట్ ఇంటూ 0, 0/0. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇన్ దిస్ చాప్టర్ 0 ఈజ్ నాట్ ఏ 0. ఇన్ దిస్ చాప్టర్ 0 ఈజ్ నాట్ ఏ 0. So 0 means here very 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 small number. Infinite is a very 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 large number. అందుకే మనకి 0/0, ఇన్ఫినిట్ బై ఇన్ఫినిట్, 1/infinite, ఇన్ఫినిట్ ఇంటూ 0, 0/0 ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అవుతున్నాయి. ఇక్కడ ఇంకో పాయింట్ మెన్షన్ చేశాను, 1/infinite ఈజ్ ఆల్సో ఇండిటర్మినెట్. ఎందుకంటే వాట్ ఈజ్ ఇన్ఫినిట్ హియర్, ఇన్ఫినిట్ ఈజ్ ఏ వెరీ 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 large number. We don't know the actual value of infinite. That's why 1/infinite is always not equals to 1. It is also indeterminate form. But we have one of the formula here. ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ వన్ దిస్ వన్. a to the power of infinity is equals to 0.
So a to the power of infinite is equal to 0 when it is possible if a values lies between 0 to 1. If a value lies between 0 to 1 అంటే 0 to 1 బిట్వీన్ మధ్యలో ఏమిటి 1/2 1/3 0.5 0.33 0.4 ఈ వాల్యూస్ ఏదైనా కానీ ఆన్సర్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇఫ్ ఏ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 1 దట్ మీన్స్ 2 పవర్ ఇన్ఫైనైట్ 3 పవర్ ఇన్ఫైనైట్ 4 పవర్ ఇన్ఫైనైట్ ఇలా ఉన్నప్పుడు వాల్యూ వచ్చేసి ఇన్ఫైనైట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఇండిటర్మినేట్ ఫార్మ్స్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ఫైనైట్ బై ఇన్ఫైనైట్ 0/0 ఇన్ఫైనైట్ టు ది పవర్ ఆఫ్ 0 ఇన్ఫైనైట్ ఇంటూ 0 1 టు ది పవర్ ఆఫ్ ఇన్ఫైనైట్. ఇక్కడ ఉన్న 0 అనేది ఈజ్ నాట్ ఏ 0. ఇక్కడ 0 మీన్స్ 0 పాయింట్ సంథింగ్ సో ఆన్ 1 అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ అ వెరీ 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 స్మాల్ నెంబర్. ఇక్కడ ఇన్ఫైనైట్ ఈజ్ ఆల్సో వెరీ 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 లార్జ్ నెంబర్. అందుకే మనకి 0/0ని క్యాన్సిల్ చేస్తే 1 రాదు. ఇది చాలామందికి డౌట్ ఇది 0/0ని క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది అనుకుంటాం, చేసేస్తారు కూడా, ప్రాబ్లం అయితే బ్లండర్ మిస్టేక్ అయిపోతుంది. అలా చేయకూడదు. ఇండిటర్మినేట్ ఫార్మ్స్లో 0 ఈజ్ నాట్ ఏ 0. In the same way, infinite is not a infinite. Thank you.